కథా స్రవంతి. మరో మాయాబజార్ కథా సంపుటి నుండి వానప్రస్థం కథ రచన శ్రీమతి రాధిక మంగిపూడి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఎవరింటికెళ్ళాలి సార్? అడిగాడు వాచ్మన్ కారు నెంబర్ రాసుకుంటూ. మోహన్ గారింటికి అన్నాడు సత్యం కారు కిటికీలోంచి. ఓ మోహన్ గారా, కుడివైపు చిన్నగా వెళితే మొదటంతస్తులో లిఫ్ట్ పక్కిల్లే అంటూ దారి చూపించాడు వాచ్మెన్. సత్యం కారును పార్క్ చేసి శుభలేఖల సంచి తీసుకుని తన దూరపు చుట్టం మోహన్ రావు ఫ్లాట్ వైపుకు నడిచాడు. 2 ఏళ్ల క్రితం ఉన్న పాత ఇల్లు గుర్తొచ్చింది. పెద్ద వాకిలి, పెరడు, నిండుగా పళ్ళ చెట్లు, పువ్వులతో 800 గజాల పెద్ద ఇల్లు ఉండేది ఇది వరకు. మోహన్ ఆ మధ్యనే పాత ఇల్లు పడగొట్టించి జాగా డెవలప్మెంట్కి ఇచ్చి ఫ్లాట్లు కట్టించాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి సత్యం ఇదే రావడం. తలలో పాయల్లా వరండాలు, అగ్గిపెట్టెల్లాంటి ఫ్లాట్లు, గాలి వెలుతురు రాకుండా కిటికీలకు దోమల బెషలు, బాల్కనీ నిండా వేలాడే బట్టలు అన్నీ చూసి ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాల్లోనున్న ఆ పాత ఇంటిని తలుచుకుంటూ నిట్టూర్చి ముందుకు నడిచాడు సత్యం. వాచ్మెన్ చెప్పిన ప్రకారమే వెళ్ళి ఇంటి బెల్ల కొట్టాడు. ఒక ఆవిడొచ్చి తలుపు తీసి ఎవరు కావాలని అడిగింది. మోహన్ రావు అంటూ నసిగాడు సత్యం, అనుమానంగా ఆమె ఎవరో తెలియక. ఆమె వెంటనే, ఓ మోహన్ రావు గారి ఇల్లు పై అంతస్తండి, ఇది కృష్ణమోహన్ గారి ఇల్లు అంది మర్యాదగా. సత్యం వెంటనే వాచ్మెన్ పొరపాటు పడ్డాడని గ్రహించి ఆమెకు సారీ చెప్పబోతుండగా లోపల నుండి ఎవర్రమా అంటూ ఒకతను వచ్చాడు. సత్యాన్ని చూస్తూనే నిర్ఘాంతపోయి ఉండిపోయాడు. సత్యానికి ఓ నిమిషం పట్టింది తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణని పోల్చడానికి. మొత్తం బట్టతల వచ్చేసింది మరి. అప్పటికే కృష్ణ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అమాంతంగా బయటకొచ్చి సత్యాన్ని గట్టిగా హత్తుకున్నాడు. సత్యానికి కూడా కళ్ళు చెమర్చాయి. ఎన్నేళ్లయిందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు? నెమ్మదిగా నోరు పెగిలింది సత్యానికి. కృష్ణ ప్రేమగా చేయి పట్టుకుని సత్యాన్ని లోపలికి తీసుకెళ్లాడు. ఆశ్చర్యంగా చూస్తున్న రమతో, ఎవరనుకున్నావు? మా పోలవరం స్కూల్ స్నేహితుడు సత్యమే. ఎక్కడున్నాడో తెలియలేదని ఇన్నేళ్లుగా వెతుకుతున్న మా సత్యం అన్నాడు ఆనందంతో మాటలు తడబడుతూ. రమ కూడా వెంటనే సంబరపడిపోయి సత్యాన్ని తగిన మర్యాదలు చేసింది. చిన్ననాటి స్నేహితులిద్దరి ఆనందానికి అవధుల్లేవు. మీ నాన్నగారికి పోలవరం నుండి ఉన్నట్లుండి బదిలీ అయ్యాక నువ్వెక్కడున్నావో అసలు తెలియలేదురా సత్యం. నేను స్కూల్ అయిపోయాక రాజమండ్రి కాలేజీలో చదువుకుని అక్కడే ఇన్నేళ్ళు ఉద్యోగం చేశాను. అక్కడుండగానే నాకు పెళ్ళయింది. మాకు పిల్లలు లేరు. దానికి నేను, నాకు అది. ఈ మధ్యనే నాకు ఉద్యోగం బదిలీ అయ్యి ఈ విజయవాడకు వచ్చాం. మరి నీ సంగతులేంటి చెప్పు అని అడిగాడు కృష్ణ ఆత్రంగా. పోలవరం తర్వాత గుంటూరులో ఉన్నాం కొంతకాలం. నా చదువంతా బొంబాయిలో సాగిందిలే. కొన్నేళ్లు ఉద్యోగం చేశాను. 10 ఏళ్ల క్రితం జబ్బు చేసి నా భార్య పోయింది. ఆ తర్వాత అక్కడ ఉండలేక ఈ విజయవాడకు వచ్చి ఒక సొంత కంపెనీ పెట్టి వ్యాపారం మొదలుపెట్టి బాగానే సంపాదించాను. నాకు ఒక్కడే కొడుకు. వచ్చే నెల వాడి పెళ్లి. ఆ శుభలేఖ ఇవ్వడానికే మా బంధువు మోహన్ రావు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి అనుకోకుండా వాచ్మెన్ దయ వలన మీ తలుపు తట్టాను. నాకైతే ఇంకా ఏదో కళ్ళ ఉన్నట్టే ఉంది అన్నాడు సత్యం నవ్వుతూ. పోనీలే, ఎలాగైతేనే మనం మళ్ళీ కలిశాం. కాలేజీలో మళ్ళీ నీలాంటి స్నేహం నాకెవరితోనే కుదరలేదురా. నిన్ను చాలా మిస్ అయ్యేవాణ్ణి అన్నాడు కృష్ణ. అవునరా, నిజమే. భలే అల్లరి చేసేవాళ్ళం కదా. చూస్తూ చూస్తూ 40 ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజులు మళ్ళీ రావు అంటూ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయిన సత్యం, చిత్ర ఎక్కడుంటుందో తెలుసా? ఎలా ఉంది అని అడిగాడు. కృష్ణ చిన్నగా నవ్వి, తనింకా గుర్తుందా నీకు? ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. స్కూల్ రోజుల తర్వాత పెద్దగా మాట్లాడేది కాదు. ఎంతైనా ఆడపిల్లలు చిన్నప్పుడు మనతో కలిసి ఆడుకున్నట్లు కాలేజీకి వచ్చాక చనువుగా ఉండరుగా. ఎప్పుడైనా అడపాదడపా పలకరించేది. ఆ తర్వాత డిగ్రీ అవ్వగానే తనకు వాళ్ళ బావతో పెళ్లి చేసేశారు. కానీ ఓ కూతురు పుట్టాక ఏవో గొడవలయ్యి భర్తతో విడిపోయిందని విన్నాను. మళ్ళీ పోలవరంలోనే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటూ కొన్నాళ్ళు టీచర్గా చేసేది. మేము ఊర్లో ఇల్లు అమ్మేశాక గత 8 ఏళ్లలో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. మరి చిత్ర ఇంకా అక్కడే ఉంటుందేమో తెలీదు అన్నాడు కృష్ణ, సత్యం కళ్ళలో బాధని గమనిస్తూ. సత్యం నిట్టూర్చి, ఉద్యోగం, సంపాదన, వ్యాపారం అంటూ చాలా పరుగులు పెట్టాను జీవితంలో. మా వాడి పెళ్ళి అయిపోగానే ప్రశాంతంగా ఏ హరిద్వార్కో రామేశ్వరానికో పోవాలనుంది. అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు. కానీ ఒకసారి ఇద్దరూ కలిసి పోలవరం వెళ్దామా? మళ్ళీ ఆ రోజుల జ్ఞాపకాలను నెమరేసుకోవాలనుంది. ఒకవేళ చిత్ర కనిపిస్తే తనను కూడా పెళ్లికి పిలిచినట్టుంటుంది. ఏమంటావ్ అన్నాడు సత్యం. కృష్ణ కూడా వెంటనే అంగీకరించడంతో వచ్చే ఆదివారం ఇద్దరూ కలిసి పోలవరం వెళ్దామని నిర్ణయించుకున్నారు. చాలాసేపు అక్కడే కబుర్లు చెప్పుకుని భోజనం చేసి మోహన్ రావు కూడా శుభలేఖిచ్చి ఇంటికి వెళ్ళాడు సత్యం. హేమంతంలో వసంతంలా ఓ కొత్త ఉత్సాహం మొదలైంది సత్యం జీవితంలో.
ఆదివారం కోసం ఆత్రంగా ఎదురుచూశాడు. 10వ తరగతి వరకు పోలవనంలో తను, కృష్ణ, చిత్ర కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. చిత్రంటే తనకు ప్రాణం. ముగ్గురు కలిసి చాలా అల్లరి చేసేవాళ్ళు. చిత్ర కూడా వీళ్లతో కలిసి కర్రా బిళ్ళ ఆడేది. వీళ్ళిద్దరూ ఆమెతో కలిసి తొక్కుడు బిళ్ళ ఆడేవారు. కాకెంగిలి చేసి తిన్న మామిడికాయలు, క్లాసులో ఒకరి కోసం ఒకరు తిన్న దెబ్బలు, గోదావరి ఒడ్డున కట్టిన ఇసుగ్గూళ్ళు, ఒకటేమిటి అన్నీ కళ్ల ముందు వరుసగా తిరిగే సత్యానికి. తను అదే ఊర్లో ఉండి ఉంటే పెద్దయ్య ఖచ్చితంగా చిత్రాన్ని పెళ్లి చేసుకునేవాడేమో. తెలిసి తెలియని వయసులో మనసులో నాటుకుపోయిన కల్మషం ఎరుగని స్వచ్ఛమైన స్నేహం అది. మళ్లీ వెతికినా దొరకదు ఈ రోజుల్లో. ఆదివారం ఉదయాన్నే స్నేహితులిద్దరూ కలిసి సత్యం కారులో పోలవరం బయలుదేరి కొత్త ఉత్సాహంతో గమ్యం దగ్గరవుతూ ఉంటే ప్రయాణిస్తున్న ప్రతి మైలుకు వారి వయసు ఒక్కో ఏడాది తగ్గుతున్నట్టు అనిపించింది. 11 గంటలకు పోలవరం చేరుకున్నారు. ఊరంతా బాగా మారిపోయింది. నెమ్మదిగా వినాయకుడి గుడి వద్ద కారు పార్క్ చేసి దర్శనం చేసుకుని తాము చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలు చూస్తూ కాలినడకన ఇద్దరూ ఊరిలోకి నడిచారు. ఆదివారం సంత జరుగుతోంది. ఈ సూపర్ మార్కెట్ షాపింగ్లు వచ్చాక ఇలాంటి సంత చూసి ఎన్నేళ్లైందిరా అన్న కృష్ణకు సత్యం జవాబు ఇవ్వలేదు సరికదా, ఎదురుగా ఉన్న కూరల దుకాణం వైపు చూస్తూ కొయ్యబారిపోయి ఆగిపోయాడు. ఎదురుగా చిత్ర ఆకుపచ్చని నేత చీరలో చేతిలో కూరల సంచితో వనదేవతలా సాక్షాత్కరించింది. కొద్దిగా నెరిసిన ముంగురులు, ముఖంపై చిన్నగా ముడతలొచ్చినా ఆమెలోని కాంతి ఏమాత్రం తగ్గలేదు. అదే చిరునవ్వు, అదే నిబ్బరం. చిత్రా అంటూ తన వైపు వస్తున్న కృష్ణను పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తోంది చిత్ర. సత్యం కూడా నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు చిత్రా, మమ్మల్ని పోల్చుకున్నావా అని అడిగాడు ఆర్ద్రమైన కళ్ళతో. ఆనందంతో ఆమె వయసు వెనక్కి మళ్ళింది. మనసు స్కూలుకు పరుగులు తీసింది. ఇద్దరిని పోల్చుకుని ప్రేమగా పలకరించింది. పక్క సందులో ఉన్న తన ఇంటికి ఇద్దరిని ఆహ్వానించి తీసుకెళ్ళింది. ఒకటే గది, వసారాతో ఉన్న చిన్న ఇల్లది. మాటల్లో చిత్ర తన కథ అంతా చెప్పింది. దగ్గర సంబంధం అని నమ్మి తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఆమె పెళ్లి చేశారు. కానీ ఆమె భర్త తాగుడుకు బానిసై ఆమెను, కూతుర్ని బాధలు పెడుతూ ఉంటే భరించలేక అతనిని విడిచి పుట్టింటికి వచ్చేసింది. తండ్రి పోయాక అక్కడే స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డ తల్లిని చూసుకుంటూ కూతురు వాణిని చదివించింది. తల్లి కూడా చనిపోయాక ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మి వాణికి 6 నెలల క్రితమే పెళ్లి చేసింది. అదేంటి చిత్ర, ఇప్పుడు వాణి ఎక్కడుంది? మరి ఇప్పుడు నీకేమిటి ఆధారం అడిగాడు కృష్ణ అంతా విని. చిత్ర నవ్వి, నాకేం లోటు, అన్నింటికీ దేవుడే ఉన్నాడు. నా జీవితంలాగా అవ్వకుండా నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. దాని స్నేహితురాలు అన్నయ్యే కోరి చేసుకున్నాడు. ఢిల్లీలో పెద్ద ఉద్యోగం అల్లుడికి. వాణికి ఇల్లు తాకట్టు మాత్రమే పెడుతున్నానని అబద్ధం చెప్పి పెళ్లి చేశాను. నిజం తెలిస్తే అది ఒప్పుకునేది కాదు అంది చెంపపై రాలుతున్న 2 కన్నీటి ముత్యాలను కొంగున మూట కడుతూ. మరి నువ్వు కూడా వాణి ఇంటికే వెళ్ళిపోవచ్చుగా, ఇక్కడ నీకెలా గడుస్తుంది అడిగాడు సత్యం భారంగా. నాకు ఆధారం లేదని ఆమెకు భారం కాలేను. అయినా ఢిల్లీ బ్రతుకు నా వల్ల కాదు. నాకు ఉండడానికి ఈ అద్దెలు చాలు. సాయంత్రాలు కొందరు పిల్లలు ట్యూషన్కి వస్తూ ఉంటారు. ఆ డబ్బుతో నా రోజులు వెళ్ళిపోతున్నాయి. ఈ గోదావరి తల్లి ఒడిలో ఇలా నా జీవితం హాయిగా వెళ్ళిపోతే చాలు. నాకింకే కోరికలు లేవు అంది చిత్ర గంభీరంగా. సత్యం మనసులో చిన్ననాటి చిత్ర కదలాడింది. ఎంత మార్పు! ఆ చిత్రేనా? అల్లారు ముద్దుగా పెరిగిన చిత్ర, అంత చలాకీగా అందరికీ తలలో నాలుకగా మెదిలిన చిత్ర ఇవాళ ఈ పూరింటిలో ఒంటరిగా నిస్సహాయంగా ఉండాల్సిందేనా? చిత్ర నిజంగానే చిత్రంగా కనిపిస్తోంది సత్యానికి. ఆ మధ్యాహ్నం భోజనం చేసి ముగ్గురు గోదావరి ఒడ్డు, తమ చిన్ననాడు కలిసి గడిపే ప్రాంతాలు అన్నీ చూసొచ్చాక సాయంత్రానికి సత్యం, కృష్ణ తిరుగు ప్రయాణం అయ్యారు. సత్యం నెమ్మదిగా పెళ్లి పనుల్లో పడ్డాడు. 4 రోజుల తర్వాత సత్యం కొడుకు పెళ్లి ఘనంగా జరిగిపోయింది. చిత్ర, కృష్ణ కూడా వచ్చారు. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. అప్పుడప్పుడు స్నేహితులు ముగ్గురు కలుస్తూనే ఉన్నారు. 6 నెలల తర్వాత ఒకనాడు సత్యం దగ్గర నుంచి చిత్రకి ఒక ఉత్తరం వచ్చింది. ఆత్రంగా తెరిచి చూసింది. లోపల షిరిడీకి ఒక రైలు టిక్కెట్టు, చిన్న చీటీ ఉన్నాయి. అందులో, చిత్ర, నీకొక సర్ప్రైజ్. ప్రశ్నలు వేయకుండా ఈ టిక్కెట్టుతో 2 రోజుల్లో ప్రయాణమై షిరిడీ చేరుకో. నేను నిన్ను అక్కడ స్టేషన్లో కలుసుకుంటాను. ఇట్లు సత్యం అని ఉంది. షిరిడీ అనగానే చిత్రకు ఆసక్తికరంగా తోచింది. ఆనందంగా ప్రయాణానికి సిద్ధమైంది. టికెట్ పైనున్న తేదీ నాడు బయలుదేరి రైలు ఎక్కింది. మర్నాడు సాయంత్రానికి రైలు షిరిడీ చేరుకుంది. అన్న ప్రకారం సత్యం ప్లాట్ఫారంపై ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఏంటిది ఉన్నట్లుండి? నీ సంగతి నాకు తెలుసు కాబట్టి ఏదో ముఖ్యమైన ప్లాన్ వేసుంటావనుకుని వచ్చేశాను అంది నవ్వుతూ చిత్ర రైలు దిగుతూనే. నా మీద ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు రాణి గారు. నీ నమ్మకం ఎప్పటికీ అలాగే నిలుపుకుంటానులే.
ముందు పద, వివరాల తర్వాత చెప్తాను అంటూ ఆమె చేతిలో పెట్టి అందుకున్నాడు సత్యం. వాళ్ళ కోసం స్టేషన్ బయట సిద్ధంగా ఉన్న కారులో గంటన్నర ప్రయాణం తర్వాత అహ్మద్నగర్ దగ్గర ఒక పచ్చని పల్లెటూరుకి చేరారు. చుట్టూ ప్రహరీ గోడ ఉన్న ఒక గేటు బయట కారు ఆగింది. చిత్ర చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ సత్యం వెంట లోనికి నడిచింది. చక్కని పండ్ల చెట్లు, పువ్వుల చెట్లతో నిండిన చిన్న తోట. మధ్య కాలిబాటన కొంచెం ముందుకెళ్లగానే చిన్న కుటీరం లాంటి పెంకుటిల్లి కనిపించింది. కొత్తగా రంగులు వేసినట్టు తెలుస్తోంది. వెనుకగా గలగలమంటూ గోదావరి ప్రవహిస్తోంది. సాయం సంధ్యా కిరణాల మధ్య ముద్దుగా ముచ్చటగా మెరుస్తున్న ఆ కుటీరం వైపు నుండి కళ్ళు తిప్పుకోలేకపోయింది చిత్ర. మనసు లేడిపిల్లలా లోపలే గంతులు వేసింది. కుటీరంపై వానప్రస్థం అని రాసి చిన్న బోర్డు ఒకటుంది. ఇది ఎవరిల్లు సత్యం, ఎంత బాగుందో అంది చిత్ర. ఆమె ఆనందాన్ని, ఆమె కంట్లోని మెరుపుని మౌనంగా చూస్తున్న సత్యం, నీదే అన్నాడు. చిత్ర నిర్ఘాంతపోయింది. అంతలో ఒక అవ్వ మంచినీళ్ళు తీసుకొచ్చింది. అలసిపోయి ఉన్నావు, విశ్రాంతి తీసుకో చిత్ర, రేపు ఉదయం అన్ని వివరాలు చెప్తాను అని సత్యం అనగానే అవ్వ చిత్రను లోపలికి తీసుకువెళ్లి ఆమె గది చూపించింది. మర్నాడు సూర్యోదయం వేళ సత్యం, చిత్ర ఇంటి వెనకనున్న గట్టుపై కూర్చున్నారు, గోదావరి అందాన్ని చూస్తూ. ఇప్పటికైనా వివరంగా చెప్తావా, నీ మనసులో ఏముందో, నన్ను ఎందుకు రమ్మన్నావో నెమ్మదిగా అడిగింది చిత్ర. నా కొడుకుకి లండన్లో మంచి ఉద్యోగం వచ్చి గత నెల భార్యతో లండన్ వెళ్ళిపోయాడు. నాకు ఈ దేశం వదిలి వెళ్ళడానికి మనస్కరించలేదు. కావలసినంత సంపాదించుకున్నాను. ఇక పరుగులు పెట్టే యాంత్రిక జీవితం నుండి ప్రకృతి ఒడిలో సేద తీరే ప్రశాంత వానప్రస్థాశ్రమంలోకి అడుగు పెట్టాలనుకున్నాను. అనుకోకుండా ఒక మరాఠీ స్నేహితుని ద్వారా ఈ స్థలం కొని ఇల్లు బాగు చేయించాను. నీ పరిస్థితి నాకు తెలుసుగా, అందుకే నిన్ను రమ్మన్నాను. ఇకపై మనం ఇక్కడే ఉందాం. మధ్యలో కావాలంటే పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉందాం, లేదా వాళ్లే మన దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. అనాథైన ఆ అవ్వ కూడా ఇల్లు కనిపెట్టుకుని మనకు తోడుగా ఇక్కడే ఉంటుంది అన్నాడు తన ఉద్దేశాన్ని వివరిస్తూ. చిత్ర ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. నీ ఉద్దేశం బానే ఉంది, కానీ నేను భర్త నుండి వేరుపడ్డదాన్ని, నీకు భార్య చనిపోయింది. ఈ వయసులో మనిద్దరం ఇక్కడ కలిసి ఉంటే లోకం ఏమంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? నెమ్మదిగా గోదావరి వంక చూస్తూ అడిగింది చిత్ర. సత్యం చిన్నగా నవ్వాడు. నా దృష్టిలో నువ్వు గోదావరి మాత అంత స్వచ్ఛమైన దానివి చిత్ర. నీపై నాకు ఆరాధనా భావమే కానీ ఎప్పుడూ ఏ దురుద్దేశం లేదు. నేనేంటి లోకానికి తెలియకపోవచ్చు, నీకు తెలిస్తే చాలు. నిన్ను నీ భర్త అన్ని బాధలు పెట్టినప్పుడు, ఒంటరిగా నీ కూతుర్ని చదివించడానికి నువ్వు కష్టపడినప్పుడు నీ గురించి ఆలోచించిందా ఈ లోకం? ఇవాళ నువ్వెందుకు లోకం గురించి ఆలోచిస్తున్నావు అన్నాడు సత్యం. మరి నా కూతురు అంటూ ఏదో అనబోయి ఆగిపోయింది చిత్ర. నేను ముందే వాణికి ఫోన్ చేసి మాట్లాడాను. నువ్వు తన దగ్గరికి రావట్లేదని, ఒంటరిగా ఉంటున్నావని నీ విషయంలో బెంగ పెట్టుకుంది పాపం. నాతో చెప్పి బాధపడింది. నా నిర్ణయం చెప్పగానే చాలా ఆనందించి నిన్ను ఎలాగైనా ఒప్పించమని, ముందుగా విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవని ఉత్తరంలో టికెట్ పెట్టి పంపమని సలహా చెప్పింది కూడా తానే అన్నాడు సత్యం. చిత్ర పెదవులపై చిరునవ్వు, కళ్ళలో నీరు ఒకేసారి వచ్చాయి. బాధపడకు చిత్ర, మన కృష్ణ కూడా ఈ ఏడాది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడట. వాడిని కూడా భార్యను తీసుకుని ఇక్కడికే వచ్చేయమందాం. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒక నేల తల్లి ఒడిలో కలిసి పెరిగిన బిడ్డలం. మళ్ళీ ఆ నేల తల్లి ఒడిలో కలిసే వరకు స్వచ్ఛమైన స్నేహితులుగా హాయిగా కలిసుందాం అన్నాడు సత్యం నిర్మలమైన చిరునవ్వుతో. అప్పుడే ఉదయించిన సూర్యబింబం ప్రేమగా పలకరిస్తున్నట్లు వెచ్చని కిరణాలను వానప్రస్థంపై ప్రసరింపచేసింది. గోదావరి ఎప్పటివలే గలగలా నవ్వింది. మీరింతవరకు వానప్రస్థం కథ విన్నారు. రచన శ్రీమతి రాధిక మంగిపూడి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి